శనివారం నాడు స్వామి హనుమ యొక్క ఉపాసనకి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. శనీశ్వర గ్రహాన్ని తన తోకకి చుట్టి ఆయన మీద శని యొక్క ప్రభావం లేకుండా చూసి శిక్షించినటువంటి వారు స్వామి హనుమ. హనుమని ప్రార్థన చేశాడు శనీశ్వరుడు, అయ్యా నీ చేత నేను ఇప్పటికే చాలా హింసింపబడ్డాను, నన్ను నీ తోక నుంచి విడిపించు, నీకేం కావాలడుగని అడిగాడు. అడిగితే స్వామి హనుమ శనీశ్వరుని నుండి ఒక మాట పుచ్చుకున్నారు, ఎవరు నాకు పరమ భక్తులై ఉంటారో అటువంటి వారి జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఒకవేళ జాతకంలో శనీశ్వరుని యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉండేటటువంటి వారు కూడా హనుమ యొక్క అనుగ్రహానికి నోచుకున్న వారైతే అటువంటి వారందరికీ కూడా శనీశ్వర గ్రహం యొక్క ప్రభావం విశేషంగా ఉండేటటువంటి అవకాశం ఉండదు. అందుకే హనుమదుపాసన శనివారం నాడు చేస్తే శనీశ్వర గ్రహం ఆనుకూల్యతని పొందుతుంది. నవగ్రహాలు కూడా ఆనుకూల్యత పొందాలంటే హనుమ యొక్క అనుగ్రహమే కారణం. ఏలినాటి శని నుండి ఉపశాంతి పొందాలి అంటే 48 అనుకుంటా, నాకు జ్ఞాపకం ఉంటే 48వ సర్గ ఇంద్రజిత్ హనుమల యుద్ధం. ఆ సర్గ పారాయణ చేస్తే ఏలినాటి శని ఉపశాంతి పొందుతుంది.